నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుమ్ వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ మోస్ట్ కాస్ట్లెస్ షో నా ఇష్టం. ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఎపిసోడ్స్ లో చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, కానీ చాలా మంది బానే ఉంటారు, కానీ కొంతమంది ఎర్రి పప్పలు కొండెర్రి పప్పలు దొరికిపోతుంటారు. నాకు ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, ఏమీ తెలియని అమాయకుడు ఉన్నాడు అనుకో, నా బ్యాగులో ఏముందో చెప్తే నీకు ఆ 9 ఐపిల్స్ ఇచ్చేస్తా అన్నాడు అనుకో, వాడు ఎర్రిపప్ప. దానికి కూడా క్లూ అడిగాడు అనుకో, వాడు కొండెర్రిపప్ప. ఇలాగా రోజంతా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పాడైపోతుంది అని తెలుసుకోలేకపోవడం ఎర్రిపప్ప. కానీ పాడైపోతుందని బ్యాటరీని తీసేసి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు అనుకో, వాడుకోండి ఎర్రిపప్ప. నేను చెప్పక్కర్లేదు. గెలవని మ్యాచ్ మీద బెట్టింగ్ కట్టేవాడు ఎర్రిపప్ప. ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత హైలైట్స్ మీద కట్టారు చూడు, దాని కొండెరిపప్ప అంటాడు. ఈ కింది ప్రశ్నలకి 5ంటికి సమాధానం రాయండి అని క్వశ్చన్ పేపర్ ఇస్తే, ఇది రాయడానికి 5ంటి వరకు వెయిట్ చేశాడు అనుకో, వాడు ఎర్రిపప్ప. వాడు దానిలో కాపీ కొట్టడానికి వీడు 6ంటి వరకు వెయిట్ చేశాడు అనుకో, వాడు కొండెరిపప్ప. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, బస్ ఎక్కుతాడు, ఒక టికెట్ కొంటాడు, అది పోతుందేమో అని ఇంకో టికెట్ కొంటాడు, వాడు ఎర్రిపప్ప అమాయకుడు. వీడి దగ్గర జేబులో పాస్ పెట్టుకుని కూడా టికెట్లు కొన్నారనుకో, దాన్ని ఏమంటాం? కొండెరిపప్ప. వాడికి చెప్పండి, ఎవడి ఒళ్ళో పడితే అడల్లో కూర్చోవడం కాదు. అరే నువ్వు తెలుసుకోరా, నీకు ఇంపార్టెంట్, రేపు పొద్దున ఫ్యూచర్ లో తగులుతారు. సినిమా థియేటర్ దగ్గర టికెట్లు లోపలికి వెళ్ళడానికి చింపిస్తారు, తెలుసా నీకు ఆ విషయం? ఒకడు అలానే చింపంగానే ఏడిచాడంట బయట కూర్చొని, అబ్బా నా టికెట్ చింపేశారు వీళ్ళని. వాడు ఎరిపప్ప. చింపిన ప్రతిసారి వెళ్ళి కొత్త టికెట్ తెచ్చుకుంటున్నాడు అంటాడు. నీ వెనక కూర్చున్నాడు యాట్ అయిపోయి. మీ జీవితంలో మీరు చేసిందైనా లేదా మీరు అయ్యిందైనా ఐదర్ పప్ప ఆర్కొండేరి పప్ప, ఎలా అయినా సరే ఏదైనా ఉంటే నాకు చెప్పండి. దానికంటే ముందు ఏ రౌండ్ లో అయినా సరే ఎవరు నచ్చితే వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చేస్తూ ఉంటా. ఇంతకు ముందు ఒక రౌండ్ కి మాత్రమే ఇచ్చేవాడిని, ఈసారి నుంచి అలా లేదు. నాకు నచ్చారా చాక్లెట్ ఇసి కొట్టడమే. మరదలేదన్నా? సరే ఎవడరా నువ్వు, ఇంతమంది మరదలు వచ్చిన తర్వాత ఇంకో మరదలతో ఏం పనిరా? మీ మరదలు మా మరదలకి యాక్చువల్ గా జ్వరం లాంటి మాయరోగం ఒకటి వచ్చి. ఏడికెళ్ళి వచ్చింది? నీకు జలుబు ఏడికెళ్ళి వస్తుందిరా. నువ్వు అడిగావు కాబట్టి ప్రతి రౌండ్ కి ఒక మరదల్ని పిలిపించుకుంటా పో. ఈ రౌండ్ లో చాక్లెట్లు అందించడానికి ఎవరిని పిలుద్దాం? నీ పేరేంటి? సాధన. సాధన దా, సాధిద్ది గంట. ఇప్పుడు చెప్పండి రా, కొండేరి పప్పల గురించి మీరు అయ్యారా, మీరు చేశారా? లాస్ట్ టైం లవ్ చేసినప్పుడు ఎర్రిపప్ప, శ్రీముఖుని పెళ్లి చేసుకున్నప్పుడు కొండెరిపప్ప. నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావా, నువ్వు అయ్యానని చెప్పావా? అయితారు అని చెప్పిన. నువ్వు నిజం చెప్పు, రవిని అన్నావు కదా నువ్వు ఇది డైరెక్ట్ గా? లేదన్నా. ప్రేమించేవాడు ఎర్రిపప్ప, పెళ్లి చేసుకున్నాడు కొండెర్రిపప్ప. అమ్మాయి ప్రేమిస్తుంది అనుకున్నాడు ఎర్రిపప్ప, నన్ను మాత్రమే ప్రేమిస్తుంది అనుకున్నాడు కొండెరిపప్ప. లేలే చిచ్చా లేలే కాలే ఓపెన్ కర్కే. బేసిక్ గా అమ్మాయిలు అంతే ఎరిపప్పలే భయ్యా, అయినా తెలిసి కూడా అబ్బాయిలు వెంట పడతారు చూడు, వాళ్ళు కొండెరిపప్పలు. తెలుసుకోరే అన్న. ఎగ్జామ్ కి స్లిప్ తీసుకెళ్లి పాస్ అవుతున్నాడు ఎరిపప్ప అన్న. ఆ క్వశ్చన్ పడదేమని ఏకంగా గైడే తీసుకెళ్తా చూడన్నా, ఆడు కొండెరిపప్ప అన్న. మీ రెండిట్లో ఏది ఫస్ట్ రా? ఎర్రిపప్పనే అన్న. బా ఎంత నిజాయితీగా ఒప్పుకున్నావురా. 10th క్లాస్ ఎగ్జామ్ కి గైడ్ లేకుండా చదివాడు ఎర్రిపప్ప, 2 5th క్లాస్ బుక్లు చదివాడు కొండెరిపప్ప. 10th క్లాస్ ఎగ్జామ్ కి గైడ్ తీసుకెళ్ళాడు కొండెరిపప్ప. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళేవాడు ఎర్రిపప్ప, నువ్వు షాపింగ్ అంతా చేసి వచ్చేసే అప్పటి వరకు వెయిట్ చేస్తా అన్నాడు కొండెరిపప్ప. నిజాలు ఎంత తొందరగా ఒప్పుకుంటారు. నువ్వు ఎంతమందిని చేసావు? ఎవరిని చేయలేదు. నిజం చెప్పు. నిజం నిజమే. ఆవిడ అన్ని చెప్పిన తర్వాత కూడా మీరు అందరు నమ్ముతున్నారు చూసారా? మీర్రా ఎర్రిపప్పలు. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుందని తెలియని వాడు ఎర్రిపప్ప, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందని తెలిసేవాడు కొండెరిపప్ప. ఫేస్ కి క్రీమ్ పెట్టుకొని అమ్మాయిని పడేయాలనుకున్నవాడు ఎరిపప్ప భయ్యా, దాని తర్వాత క్రీమ్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా అవుతాడు చూడు, వాడుకో కొండెరిపప్ప. ఇది చాక్లెట్ ఇద్దామా? వాడు మీ గురించే కమెంట్ చేసింది. అమ్మాయిల ట్రూ
ట్రూత్ గురించి అయితే చెప్పిండు కదా. అమ్మాయిల ట్రూత్ గురించి అయితే చెప్పింది కదా. అన్నా సన్నీ లియోని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎరిపప్ప. వెరీ గుడ్. శ్రీముఖిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కొండెరిపప్పాడు. నార్మల్ పోల్ కి ఐరన్ పోల్ కి డిఫరెన్స్ తెలియదురా. బలవంతం చేసే బర్రెని గుర్రం పెళ్లి చేసుకుంటుందా అన్నా? తీసుకోరా తీసుకోరా. అరే నువ్వు ఛాన్స్ ఇస్తే ఎవరిని చేసుకుంటావురా? సన్నీ లియోనా శ్రీముఖియా? వాళ్ళు ఎందుకన్నా మనకు? షకీలా షకీలా. బేసిక్ గా అమ్మాయిల్ని లవ్ చేసేటోడే ఎరిపప్ప భయ్య. లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటాడు చూడు, వాడు కొండేరిపప్ప. అన్ని తెలిసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే కొండేరిపప్ప భయ్య. నిన్నేమన్నారు అప్పుడు? నీ ఇష్టం ఇక, నీ ఇష్టం ఇక. పెళ్లి కూతురు బాగలేకపోయినా సరే కట్నం ఎక్కువ వస్తుందని పెళ్లి చేసుకున్నాడు ఎరిపప్ప అన్న. పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు అమ్మాయి కాదు తేడా అని తెలిసిన తర్వాత ఆడు కొండెరిపప్ప అన్న. మిగతాది నీ సోషల్ ఆన్సర్ రాసుకో. ఆర్డర్ కదా. ఇప్పటి నుంచి నేను లేపుతాను, వాళ్ళు కమెంట్ చెప్పాలి. ఈ పింక్ డ్రెస్ పక్కన అమ్మాయి వాట్ ఈస్ మీన్ బై ఎరిపప్ప అండ్ కొండెరిపప్ప? నాకేం తెలియదని కూర్చున్నా గానీ నన్ను లేపినందుకు మీరు ఎరిపప్ప, నేను లెక్సీ కూడా నాకేం తెలియదని చెప్తున్నందుకు నేను కొండెరిపప్ప. నువ్వు చేయి, నువ్వులే ఇందాక తెగ సిగ్గుపడుతున్నావు. నువ్వే పైన చెర్రీ. అరే కాదురా, నాకు ఒక డౌట్. మీరు నవ్వేటప్పుడు ఎందుకు వంగిపోతారు? అంటే జనరల్ గా ఇంట్లో గిన్నెలు దోమేటప్పుడు వంగి వంగి అలవాటు అయిపోయింది. కాదు, గిన్నెలు దోమవా? తోముతా. జనరల్ గా నీకు ఒక 50 గిన్నెలు ఇచ్చాను అనుకో, ఎంత టైం తీసుకుంటావు తోమడానికి? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవరా? నిన్ను ఎవరు చేసుకుంటాడు కానీ సచ్చాడే. హాఫ్ అన్ అవర్ లో గిన్నెలే అన్ని దోమిందంటే వాళ్ళ ఆయన గంటలో ఎంత దోవుద్ది? దానికి కూడా సరే నీ మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పాట నా ఇష్టం. నేను ఒక పాట పాడతా, నేను ఎలా పాడానో అలానే పాడాలి. నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు పాడాలి. ఓకే డన్. ఇందాక నుంచి చాక్లెట్లు ఇస్తున్నావు కాబట్టి నీతోనే స్టార్ట్ చేస్తా. నేను ఎలా పాడుతున్నానో చూసి అలానే పాడు. మాటరాని మౌనమిది మౌన వినగానమిది పాడు. మాటరాని మౌనమిది దాని తర్వాత పాటే వాడు కొత్తవి వాడు. నా ఇష్టం వచ్చిన పాట నేను పాడతా, నువ్వు చెప్తే పాడేదండి. మళ్ళీ నా పాట నా ఇష్టం. చూడు పాట పాడతా. మాటరాని మౌనమిది మౌన వినగానమిది పాడు. మాటరాని మౌనమిది నీ లెక్క నవ్వినా నేను? పాడు. మళ్ళా వాడవా? మళ్ళీ ఎందుకు పాడతారు? ఒక్కసారి వాడి నేను పాడు పాడు. పాత పాటలు రావు. పాడాలి. రావు. పాడకుంటే ఇట్లా కొత్త రావనే నేర్పిస్తున్నా, నేర్చుకో. పాడు. నువ్వు నానబడి నేను వాడాలి మళ్ళా. పాపం. సరే. మాటరాని మౌనమిది మౌన వినగానమిది. సరే పాడు. మాటరాని మౌనమి. కొత్త పాట వాడొచ్చు. కొత్త పాట వాడాలా నీకోసం? సరే ఒక పని చేద్దాం, నేను ఒక పాట పాడతా, ఆ పాటని వేరే పదాలతో పాడాలి. ఓకేనా? చూసినా 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 ఆ గుండెకాయని గుండెకాయని కలిసినా 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 ఆ గుండెకాయని గుండెకాయని మొత్తం ఇట్లా కలిసిన గుండెకాయతో గుండెకాయతో మొత్తానికి కలిసిన గుండెకాయని ఏ చూసినా చూసినా
రెడీ పాడు. చూసినా 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 గను హృదయాన్నే ఆ. హృదయాన్నే కలిసిన కలిసిన హృదయం కాదది గుండెకాయ. ఆ. చూసినా 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 అన్ గుండెకాయనే గుండెకాయనే కలిసిన 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 ఆ పోరొంతే ఆ పోరొంతే ఏంటది? ఆ పోరొంతే పోరంతేనా? పోరొంతో పాడు పాడినా కదా ఇప్పుడు. పాడు మొత్తం పాడు. చూసినా 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 ఆ. గను హృదయాన్నే హృదయం కాదు గుండెకాయ. చూసినా 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 గన్ గుండెకాయనే గాడు గుండెకాయ కాదు, ఒక గుండెకాయని. గాడు కదా గాడు గీడు ఎందుకంటూ? గాడు ఉందా దానిలో? ఉంది. కానీ నిజం చెప్పు, గాడెవడు నాకు చెప్పేమో. చలు పాడు. చూసినా 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 ఆ గుండెకాయనే గుండెకాయనే పాడు. చూసినా 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 ఆ గుండెకాయనే గుండెకాయనే కలిసిన 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 ఆ గుండెకాయనే గుండెకాయనే మొత్తంగా ఆ గుండెకాయతో. అయ్యా అయ్యా ఏంటది? నీ ఇష్టం వచ్చిన పాడతావే నీ మొత్తంగా గుండెకాయ. వేరే నీ సరే ఓకే, ఎవరు పాడతారు? నేను సరే. ఏ లిప్స్టిక్ యు కమరి. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని. ఓకే, ఇప్పుడు నువ్వు పాడినా పాట. ఏది పాడతావు? మీ ఇష్టం. మాట రాని మౌనమిది టట్టాం టాం మౌన విన గానమిది. పాడు. మాటరాని మౌనమిది టటాం టాం. కాదే, ఇంటికి వచ్చిన కుక్కల్ని కొడతారు చూడు. ఏయ్ చల్ అవతల వాడు. రెడీ. మాటరాని మౌనమిది టటాం టాం. ఛీ ఛీ ఇది కాదు, అల్లు అర్జున్ చెప్పండి. ఛీ! పాడతాను. ఉక్క ఉక్క అల్లు అర్జున్దే. ఆ, చెప్పండి. ఆ? తెలుసా తెలుసా ప్రేమించానని రాస్. రెడీ. తెలుసా తెలుసా ప్రేమించానని రసా రసా నీకే ప్రేమని. సెకండ్ లైన్ ఎవరికి ఇచ్చావు? పాటలో సెకండ్ లైన్ ఉంది తెలుసా? ప్లే చేయి నా పాట. తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. సిగ్గు లేదు. ఆ? లేదా లేదా నీకు? ఆ? ఉంది. మరి రాదా పాట? వచ్చు. పద్ధతి పద్ధతి పాడతా. ఇవ్వాలా? సరే. బాయ్ బాయ్. ఇంకెవరున్నారు? దా మేకప్ ఏ లిబ్బమ్. ఓసి 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 మల్ల పువ్వా తోసి తోసి నన్ను పక్కనేస్తావా తామరాకు మీద నీటి బొట్టు నువ్వా. నువ్వేం చేస్తావంటే ఒక డైలాగ్ చెప్పు, నేను చెప్తా, చూసి చెప్పు. ఓకే? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలు, మాడిపోతావు. అరవాలి. మీ ఇంటి దగ్గర మీ అమ్మ నడుస్తారు చూడు. అమ్మా మేరే చెప్పులు కాయ్, మేరే చెప్పులు కాయ్ కదా కదా. ఏ గాటి గాటి చెప్పు. చూడు, ఆ. ఒక్కవైపే చూడు. ఏమిటి ఏమిటి? చూడు, ఒకవైపే చూడు. డైలాగ్ ఎలా ఉండాలి చెబితే అదిరిపోవాలి. చెప్పు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అంతేనా? బయలుదేరు. మనం నెక్స్ట్ వన్ గెలిపోదాం. దాని పేరు నా ఆన్సర్స్ నా ఇష్టం. చాలా సింపుల్ గా ఉంటుంది. నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకు కూడా చాక్లెట్లు పెట్టి కాటే దెబ్బకు నోట్లో దిగిపోవాలి చాక్లెట్. ఓకే?
చాలా ఆలోచించుకొని చెప్పండి, ఎందుకంటే మీరు చెప్పే ఆన్సర్సే నెక్స్ట్ రౌండ్ లో సెలబ్రిటీలు వస్తారు, వాళ్ళని అవే క్వశ్చన్లు అడుగుతా, వాళ్ళు గెస్ట్ చేయాలి. మీరు ఎవడైనా క్లూ ఇచ్చాడో చంపుతా. మీరు చెప్పే ఆన్సర్లు సెలబ్రిటీ గనక చెప్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ కాలేజీలో మీకు గుర్తింపు రావడానికి ఏం చేస్తారు? రీఛార్జ్ కార్డ్ సప్లై చేస్తాను. సప్లై చేస్తే గుర్తింపు వచ్చేస్తుందా? ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు రీఛార్జ్ కార్డ్ నా దగ్గరే రావాలి కదా తీసుకోవడానికి. అరే మొత్తం అమ్మాయిలందరూ జ్ఞానం వేద్దామని ప్లాన్ వేసేట నువ్వు. వెరీ గుడ్. కాలేజ్ లో లెక్చరర్ క్వశ్చన్ అడిగినప్పుడు బయట కొడతా టీచర్ ని. అదేంద్రా అంటే నీకు తెలుసు చెప్పు, మాకు తెలియనందుకే కాలేజ్కి వచ్చినామంట. టీచర్ని కొట్టేంత మొగను అయినా ఎవరో నువ్వు. ఫేమస్ కావాలి కదన్నా. ఫేమస్ కావాలంటే టీచర్ని కొడతారా? సిగ్గు లేదు. కూర్చో. లెక్చర్ కి ప్రపోజ్ చేస్తాను. ఎప్పుడేం చేసావా? ఒకసారి ట్రై చేసా, వర్కౌట్ అవ్వలేదా? లాగే పెట్టి కొట్టింది. కాదు, ఎలా చేద్దాం అనుకున్నావు? ఎలా అంటే ఏం చెప్తాం ఇప్పుడు. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు నిన్ను చూసి, నీకు తెలియట్లేదు మ్యాటర్ ఇక్కడ. యు ఆర్ గోనా బికమ్ ఏ గుడ్ ఫేమస్ బాయ్. ఏంటి సిగ్గు చూస్తుంటే అబ్బాయి? కూర్చో, నీతో తర్వాత మాట్లాడతా. మిమిక్రీ చేస్తా ఫేమస్ అవ్వడానికి. ఏది వచ్చా నీకు? ఏది చెయ్యి. సుధాకర్ చేస్తా. పెద్ద ఆయన చెయ్యి, ఆయన చెయ్యి. ఒరే అబ్బా అయ్యా అదేమిట్రా ఒక నమ్మకి ఆపేసావు? ఎలా ఉంటావు? చెట్టు అంటే బాగుంటావా? అది ఒకటే వచ్చా? లేదంటే చాలా వచ్చు. ఇంకేమేమి వచ్చు? జేపీ దస్. జేపీ నా చెయ్యి. ఏమబ్బి బాగుంటారా? మిఠమ జనం ఉన్న ఒదుకు పాకిస్తానవా? ఎదురా గబునకోండి. బాగా చేసావు, బట్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. నీకు నీ టాలెంట్ కి మాత్రమే ఇది, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినందుకు కాదు. ప్రిన్సిపాల్ తలకి బొక్క పెడతా. అరే నిజం చెప్పరా, నువ్వు సందెట్ల సైడ్ ఏమైనా పగ తీర్చుకుంటున్నావు కదరా నువ్వు? ఎందుకు అంత క్రూయలిజం? ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ మంచోళ్ళు రా. మీ ప్రిన్సిపల్ పేరేంటి? సుధారాణి. సుధారాణి గారు, ఈ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, మీ గుండెకి బాగా. ఒకటే క్లాస్ 10 సంవత్సరాలు చదువుతాను. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తా. ఇదిరా కరెక్ట్ స్టూడెంట్ అలవాటు. మనం పాస్ అవ్వకపోయినా పర్లేదు, పక్కన నాశనం అయిపోతే చాలు. కాలేజీలో బ్యూటీ పార్లర్ పెట్టిస్తా. నువ్వు ఎవరికి? అబ్బాయిలకా అమ్మాయిలకా? అమ్మాయిలకే. ఎగ్జామ్ హాల్ కి చిట్టీలు తీసుకెళ్లి నేనే దొరికిపోతా. అన్నా కాలేజ్కి టాపర్ అవుతా అన్న. కాలేజ్కి టాపర్ అయితే ఫేమస్ అవుతావరా? ఆటోమేటిక్ రిజల్ట్ రాగానే ఎవడో ఫస్ట్ వచ్చింది నేను చూస్తారు కదా అన్న, సో ఫేమస్ అయిపోతాం. అంత టైం ఎవరికి లేదు మాలాంటి వాళ్ళకి. మేము ఫెయిల్ అయ్యామా, మాతో పాటు ఎవరు ఫెయిల్ అయ్యాడు? ఏనా అబ్బాయి నిజం చెప్పరా, మీ కాలేజ్ టాపర్ ఎవర్రా? వెంకట్ ప్రసాద్ అన్న. నువ్వు కాదా? నేను కాదన్న. సిగ్గులేదు చెప్పుకోవడానికి. ఏం లేదు భయ్య, సింపుల్. పొద్దున్న 9 వేయాలి, కాలేజ్ కోవాలి, రచ్చ రంబోలు వేయాలి. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తా. మహామధురులు మన మగవాళ్ళు మావి చిగురులు. ప్రిన్సిపాల్ నే ర్యాగింగ్ చేస్తా. ర్యాగింగ్ చేస్తా. ఇంకో క్వశ్చన్. మనిషి ఏ సందర్భాల్లో చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తాడు? అబ్బాయిలు వైన్స్ కి పోయినప్పుడు ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. ఎందుకు? మీరు చేసే పాపాలు మా మీద రుద్దుతారు, మేము అందరం అమాయకులు. పబ్లిక్ ప్లేస్ లో పాట పాడినప్పుడు. ఓ ఇట్లా చూస్తావా? గర్ల్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు రొమాంటిక్ సీన్ వస్తే అక్కడిక్కడ చూస్తా ఫస్ట్. ఎందుకు? రొమాంటిక్ పక్కన వేరే వాళ్ళు ఎవరైనా చేసుకుంటున్నారనే? వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి కాపీ కొడతావా? పైన చినిగిన శబ్దం వినిపిస్తే అటు ఇటు చూసుకుంటా. నీదా పక్కోడిదా? నాదే. అంత డేంజర్ ఉంటుందా? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి రమ్మన్నప్పుడు. ఓ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి రమ్మంటే అన్ని చెక్ చేసుకుని వెళ్తావు. వెళ్ళాలి కదా మరి. నువ్వు గొప్ప ఇంజనీర్ అయిపోతావే.
ఆ, మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అటు ఇటు చూస్తాం. అరే ఏం కొనుక్కుంటారు మెడికల్ షాప్ లో? అయ్యే పక్కింటి అబ్బాయితో కన్ఫర్మ్ రా, చంటన్న అవసరం లేదు, నువ్వు కూర్చొని చాక్లెట్ ఇచ్చేస్తా. నువ్వు ఏం చేయాలో తెలియక అంత అనుమానంగా ఉన్నావంటే ఏం చేయబోతున్నావు మాకు అర్థమైంది. బంక్ కొట్టినప్పుడు చుట్టుపక్కల మా రిలేటివ్స్ ఎవరన్నా చూస్తానేమో అని చూస్తాను. దీని గురించి మనం సుదీర్ఘంగా ఆలోచిద్దాం, చర్చించుద్దాం. గుడిలో ప్రసాదం రెండోసారి తీసుకోవడానికి పోయినప్పుడు అక్కడిక్కడ చూస్తాం. నువ్వు జనరల్ గా గుడికి వెళ్ళేదే ప్రసాదం కోసం కదా? పోను అసలుకి గుడి. మొబైల్లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తున్నప్పుడు. అరే వాడికి ఒకసారి రెస్పెక్టబుల్ గా చప్పట్లు కొట్టండి రా. చుట్టుపక్కన ఎవరైనా లవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అని గమనిస్తాం. కాదు, నువ్వు ఎన్నిసార్లు గమనించావు, వాళ్ళు ఏమేం చేశారు ఒకసారి మాకు చెప్పు. పక్క వాళ్ళ పాకెట్స్ నొక్కేసేటప్పుడు. అయ్యో నువ్వు ఎంత జాలిగా చెప్పావు తెలుసా? దొంగ కూడా దొరుకుతాడే అన్నంతగా చెప్పింది. పక్క వాళ్ళ పేపర్లు దొగ్గేసిన. ఎగ్జామ్ హాల్లో చిట్టి పెట్టి రాసేటప్పుడు. ఏం రాసావు? పాయింట్ జారినప్పుడు. సరే, లాస్ట్ క్వశ్చన్. సాధారణంగా అమ్మాయిలు ఏ ఏ విషయాలకు ఏడుస్తారు? వాళ్ళ ముందే ఇంకో అమ్మాయిని పొగిడినప్పుడు. బాగా చెప్పారా? బాగా తయారై బస్ ఏ అబ్బాయి చూడనప్పుడు. వాళ్ళకి ఎప్పుడు బ్రేకప్ చేయాలనిపిస్తే అప్పుడు నువ్వు ఏడుస్తారు భయ్యా. లాజికల్లీ యు ఆర్ రైట్. చెప్పండి రా. నాకంటే నా ఫ్రెండ్ కి మంచి హస్బెండ్ దొరికినప్పుడు ఏడుస్తాం. ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఏడవడమే. చెప్పు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు ఏడుస్తారు. ఎవరు? అమ్మాయిలు. మీరు 100 మార్కులు వచ్చిన అబ్బా ఇంకొకటి రాలేదు నాకని ఏడుస్తారు. బాయ్ ఫ్రెండ్ కి మిస్ కాల్ ఇస్తే కాల్ చేయనప్పుడు. దానికి కూడా ఏడుస్తారా? అలాగే రీజన్ తో పని పాట ఏముండదేమో కదా, ఏడవడం ఒకటే తెలుసు వాళ్ళకి. ట్రూగా లవ్ చేసినోడు వదిలేసి వేరే దాన్ని లవ్ చేస్తే ఏడుస్తారు. పాట పాడమంటే రాదు గాని ఈ సొల్లు మాత్రం బాగా వచ్చింది. లవర్ తోటి షాపింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన షాపింగ్ బిల్ 1 lakh దాటకపోతే ఏడుస్తారు. ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు కొత్త వస్తువులు కొన్నప్పుడు ఏడుస్తాను భయ్యా. పకాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దు. ఏం ఏడుస్తారంటే ఆ ఏడుపుగా నాశనం అయిపోవాలి. పురుగింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే. నేను ఎన్ని పంచులు వేసినా నువ్వు చాక్లెట్ ఇస్తలేవు భయ్యా. అమ్మాయిలలో నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏడవరా చెప్పు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. నీకు విషయం తెలుసా? నీకు చాక్లెట్ ఇచ్చినా ఏడుస్తాడు. వాడికి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు. ఆడపిల్లకి పెళ్ళి అవుతుంది కదన్న, పెళ్ళి అయినప్పుడు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఏడుస్తుంది అన్న. అయ్యో 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 పిల్లాడే, ఎంత కష్టం వచ్చింది పిల్లగానికి. ఒకసారి చప్పలు కొట్టండి ఆయనకి. నాకు నువ్వు మధ్యలో ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను ఏడుస్తాను. మరదల్ ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీ చాక్లెట్ అయితే ఇస్తలే కన్ఫర్మ్ గా. ఓకే, మీ ఆన్సర్ అన్ని నా మైండ్ లో రికార్డ్ అయినాయి. నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీలని కూడా ఇదే క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళు కనుక ఈ సమాధానం చెప్పారు అనుకో, ఎవరైతే ఆ సమాధానం చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు లేపండి, వాళ్ళ చాక్లెట్ ఇస్తా. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మీరు అందరూ ఆన్సర్లు చెప్పారు కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్స్ వచ్చే సెలబ్రిటీలు గెస్ట్ చేస్తారా లేదా చూద్దాం. అది చూడాలి అంటే మన సెలబ్రిటీని పిలవాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ది రౌండ్. నా సెలబ్రిటీ. ఓకే,
ఓకే, సో ఇప్పుడు మీరు అందరూ ఆన్సర్లు చెప్పారు కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ చూసి వచ్చే సెలబ్రిటీలు గెస్ట్ చేస్తారా లేదా చూద్దాం. ఇప్పుడు ఈ రౌండ్ లోకి వచ్చే సెలబ్రిటీస్ ఎవరు అంటే మోస్ట్ హ్యాపెనింగ్ సెలబ్రిటీస్ వైవా హర్ష అండ్ సుదర్శన్. భయ్యా మీరు చేసిన డాన్స్ సీరియస్లీ లేదు నేను చెప్తా. ప్రపంచంలో ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ అండి. ఒకటి మైకేల్ జాక్సన్, ఏ పాటికైనా వేసేస్తాడు. రెండోది వీడు, ఏ పాటికే వేయలేడు. అంటే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాక ఏ కూడా దొంగను ఒక్క సాంగ్ వేస్తాను, ట్రై చెయ్యి. చిన్న స్టెప్స్ ఇలా సిగరెట్లు ఆరిపోయేవి ఏవో ట్రై చేయి. సిగరెట్ ఆర్పేది, ఎవరైనా ఉంటే వాడి మీద ఉమ్మేసేవి అట్లాంటి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. జనరల్ గా ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది. ఏంటది? మా పిల్లలు నేర్పిస్తారు, మీకు తెలుసు కదా. రెడీ 1 2 3 స్టార్ట్. ఏం లేదు భయ్యా, మన తాతల్నే గుర్తు చేపిస్తున్నా. కోతులు, కొమ్మచ్చులు, కొండముచ్చులు. రెడీ 1 2 3. ఇలా కొడతావేమిటి? ఇలా కొట్టలేదు అన్నయ్య, నేను ఇలా అన్నాను. పక్కకి ఓకే, ఇలాగా చంపుతా కాళ్ళు ఉంచకపోతే లెగ్ చెక్క పెట్టు. రెడీ 1 2 3. నేను నిన్ను చూడలేదు. అవును, ఇందాక చూస్తారు, వాళ్ళు చూసారు, వాళ్ళు అడగ బాగా చేసే వర్ష. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి అన్నయ్య ఇప్పుడు చాక్లెట్స్ మన ఇటు షోకి వచ్చామనుకో సిగ్గు లేదు చాక్లెట్ల మీద పడ్డానికి. ఇందాక నేను వాళ్ళని కొంతమంది క్వశ్చన్లు అడిగా. మా ఆన్సర్లు మా ఇష్టం అండి. మీ ఆన్సర్లు మీ ఇష్టమే. ఓకే. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటి అంటే నేను వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగా, ఆ క్వశ్చన్స్ కి వాళ్ళు సమాధానం చెప్పారు. అదే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతా. ఒకవేళ మీరు చెప్పిన సమాధానం కనుక వాళ్ళతోటి మ్యాచ్ అయింది అనుకో, ఎవరైతే ఆ సమాధానం చెప్పారో వాళ్ళకి మీరు చాక్లెట్లు ఇవ్వాలి. కాదండి, ఆల్రెడీ ఇంత బ్యూటిఫుల్ స్టూడెంట్స్ ఆన్సర్స్ చెప్తారు కదా, మళ్ళీ మా ఆన్సర్స్ ఎందుకు? మీకు జనరల్ నాలెడ్జ్ వస్తే షేర్ చేసుకుందాం. మామూలుగా ఉన్నాడు కదా, ఎందుకు అడిగి కౌంటర్లు వేసుకోవడం. ఓకే బాయ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, క్వశ్చన్ కూడా కాపీ కొట్టకూడదు సుదర్శన్. అన్న క్వశ్చన్ ఏంటో తెలిస్తేనే కదన్నా ఆన్సర్ తెలిసేది. వాడు మరి దారుణంగా మావాడు అంతే, ఏ కాలేజ్ లో మేము అలాగే కొట్టాం. ఆడు ఎన్నిసార్లు క్వశ్చన్ పేపర్ రాయలేదు అనుకుంటున్నారు ఆన్సర్ షీట్ లో. అవునా? వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటే దిస్ ఈజ్ ఎలక్ట్రాన్స్ స్టార్ట్ చేస్తాను నేను. అదే దట్ ఎలక్ట్రాన్, దిట్ ఎలక్ట్రాన్, దిస్ ఎలక్ట్రాన్, పేజీ నిండిపోతుంది. మీకు క్వశ్చన్ కి 5 ఛాన్సులు ఉన్నాయి. ఓకే. మీ ఇద్దరు కలిపి ఒక ఆన్సర్ చెప్పాలి. ఓకే. 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే. 15 ఛాన్సెస్. Done. మినిమం 3 అయితే రైట్ చెప్పాలి ప్రతి క్వశ్చన్ కి. ఓకే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీ కాలేజ్ లో మీకు గుర్తింపు రావడానికి ఏం చేస్తారు? లెక్చర్ లవ్ చేయడం. లెక్చరర్ని లవ్ చేస్తారు. ఎవడే చెప్పాడు ఇందాక? నువ్వు ఒకటి రైట్ చెప్పావు. మీకు ఇంకో ఛాన్స్, ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. ఓకే. ఇంకో ఆన్సర్. 3 కరెక్ట్. అసలు కావాలని స్లిప్లు ఎత్తుకెళ్ళి దొరికిపోవడం. కావాలని స్లిప్పులు పెట్టుకెళ్ళి దొరికిపోతాం ఫేమస్ అవడానికి. ఇందాక ఎవరో చెప్పారు ఈ ఆన్సర్? అరే మనలాంటి అన్ని ముచ్చాలు ఇంకా ఉన్నాయా? జనరల్ గా ఎడ్యుకేటెడ్ ఉండడం సహజం. అవును. అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్ చూసారా, ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి. చంపేసేయండి రా, ఇద్దరు చంపేసుకోండి. కావాలని అటెండెన్స్ తక్కువ మెయింటైన్ చేస్తాం, అసలు వెళ్ళాం కాలేజ్. సరే వీళ్ళకి చాక్లెట్స్ చాక్లెట్లు ఇసిరేయండి రా. అది ఏముందని దానిలో మీ ఇద్దరు ఏం షేర్ చేసుకుంటారా? ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటంటే, మనిషి ఏ సందర్భాల్లో చుట్టూ ఉన్న పరిసరాన్ని గమనిస్తాడు? పక్కింటి అమ్మాయిని సినిమా తీసుకెళ్ళినప్పుడు, అంటే గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళినప్పుడు,
ఎవరు చూడకూడదు అనుకుంటారు కదా. గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరు చూడకూడదు అనుకుంటారు. ఎవరు చెప్పారు? చూసావా? ఇంకా నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉంది దానికి వెళ్ళినప్పుడా? ఇందాక ఎవరో చెప్పాడు, నేను వాడికి చూపించాను కూడా. నువ్వా? ఇంకో ఆన్సర్. ఎవరైనా సాధారణంగా కొట్టడానికి వచ్చినప్పుడు ఎవరైనా మనం దొరికిపోతాం కదా, కార్నర్ అయిపోతాం ఒక మూమెంట్ లో. కొట్టిన తర్వాతైనా కొట్టక ముందైనా ఆప్షన్ అది. ఎవరు చెప్పలేదు అది. వీళ్ళు ఇంత అంత పద్ధతిగా పెరిగారు వీళ్ళు. అదే కదా. ఎవరైనా ఉన్నారో లేదో ఎప్పుడు చూసుకుంటాం. పరిసర ప్రాంతాలు గమనించినప్పుడు. ఓకే, మన కాకపోయినా కానీ 100 రూపాయల నోట్ పడిపోయినప్పుడు ఎక్కడ డబ్బులు కనిపిస్తాయి, ఈ రోజుల్లో ఎవరు నోట్లేదు. అది రాంగ్ ఆన్సర్. మీకు మిగిలింది ఒకటే ఒక ఛాన్స్. 4 అయిపోయింది. అంటే అది తీసేసుకున్నారా? మరి ఛాన్స్ చూపిస్తున్నావు. మరి ఆడ మీద చూపించి ఎవరు నమ్మట్లేదని చెప్పేసి అయిపోయింది. స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాం. వాళ్ళు ఏమైనా క్లూజ్ ఇస్తారేమో అడగరు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరు చెప్పింది వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. చెప్పండి. ఏం చేస్తారా మీరు చుట్టుపక్కల చూసేటప్పుడు? పెద్ద పెద్ద బ్యాంక్ దొంగతనాలు చేయరు. ఇది మన స్క్రిప్ట్ వర్క్. ఇది అమ్మాయిలకి సైట్ వేసేటప్పుడు చూడరు. ఆలోచించు, థింక్. నెక్స్ట్ ఏంటి? అరే మనం బట్టలు వేసుకుంటున్నప్పుడు బట్టలు వేసుకోవడానికి పెద్ద బట్టలు వేసుకునేటప్పుడే ఎవరు అడిచారు లేదా? అబ్బా, ఎవరైనా అరిస్తే అది ఓకే అని చెప్పేద్దామని మీ ప్లాన్. మన థాట్ ప్రాసెస్ రాంగ్ అన్నమాట ఇక్కడ. మిమ్మల్ని కాదు, నేను కూడా చాక్లెట్ బాగా ఆలోచించండి. ఒకప్పుడు మీరు చేసిన పనులు కాదురా, నువ్వు అప్పుడు చేసేవాడు కదా. నీ ఆంధ్రాల కూతురికి లైన్ వేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న వస్తున్నాడు లేదా చూసేవాడు కదా. అంటున్నారా ఒప్పేసుకోరా అంటే చెప్పేసుకోరండి. సరే, ఏదో ఒకటి చెప్పు, అది కరెక్టే కాదో చూద్దాం. ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు అండి. ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకుని కాపీ కొడతాం. నువ్వు చెప్పావు అది? చెప్పు. ఎగ్జామ్ హాల్లో చిట్టీలు పెట్టేటప్పుడు అటు ఇటు వస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పింది మనం. మా చుట్టుపక్కల పరిసరాలు. తెలుగులో ఒక సామెత ఉంది, కొడితే ఏడుస్తావని. ఇంకోటి కూడా ఉంది, గట్టి కొడితే వెళ్ళిపోతాం. చెప్పింది అదే మేము చెప్పాను. నాకు అర్థమైంది రా, వదిలేసాను కదా. నువ్వు గెలికి మరి అందరికి వినిపించట్టు. సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో ఏడుస్తారు? ఎలాంటి సందర్భాలు ఉండవు, ఎప్పుడు ఏడుస్తాను. తీసేసుకుంటారు. అది ఆన్సర్ కాదు, నా ఒపీనియన్ మాత్రమే. ఒపీనియన్ అంటే చూసారా, మీరు అలా ఏడుస్తారా? జనరల్ గానే ఏడుస్తారు కదా మీరు. ఆయా షాపింగ్ బిల్లు 1,00,000 రూపాయల కన్నా తక్కువ భయ్యా షాపింగ్ బిల్లు 1,00,000 కన్నా తక్కువ వచ్చినప్పుడు ఫీల్ అయిపోతుంది. చెప్పారా? ఎవరు చెప్పారు? నుంచండి ప్లీజ్. సూపర్. ఓకే, ఇంకోటి బాగా డిస్కషన్ చేయండి. పక్కన ఉన్న అమ్మాయి ఇంకా అందంగా ఉన్నప్పుడు. బ్రో ఈజ్ నాట్ ఫెయిలింగ్. నా 3rd క్వశ్చన్ లో కూడా వాడు కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇంకో ఆప్షన్. లాస్ట్ ఫైనల్ కరెక్ట్ చెప్పేసండి అబ్బాయి. ఇంకొకటి, ఆ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు, రీఛార్జ్ చేయనప్పుడు. అంటే అంత చీప్ గా కనబడుతుంది. చీప్ అని కాదు, అంటే నుంచున్నా వాడు ఏదో ప్యాంట్ సెట్ చేసుకోవడానికి నుంచున్నాడు. చెప్పండి. అమ్మాయిలు దేనికి ఏడుస్తారా? బ్రేకప్ చెప్పినప్పుడు. ఓకే, బట్ ఓకే, ఎనీవేస్ మొత్తానికి ఈ రౌండ్ లో బ్రహ్మాండంగా చెప్పారు. మీరు చెప్పిన ఆన్సర్స్ వీళ్ళు కరెక్ట్ గా గెస్ చేసి చెప్పారు కాబట్టి ఒకసారి మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మీరు మా స్టూడెంట్స్ లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకుని
వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసో లేదా మీరు ఎవరైనా ఫోన్ చేసో ఆడుకోవాలి. ఓకే. దీనిలో ఎట్లా అంటే ఆడుకోవడం అంటే మీరు మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు. ఓకే డన్. ఒకవేళ ఈ రెండింటిలో ఏది జరిగినా మీరు ఓడిపోయినట్టు. అంటే లాస్ట్ లో రివీల్ చేసేస్తారా మేమే అని? లాస్ట్ లో కూడా రివీల్ చేయం. తర్వాత వాళ్ళు మమ్మల్ని కొడితే మనం తెలియంగా చెప్పేస్తారుగా. మీరు మా స్టూడెంట్స్ నుంచి ఎవరిని ప్రాంక్ కాల్ కి వాడతారు? మనకు 3 ఆన్సర్లు కరెక్ట్ చెప్పాడు రే అబ్బాయి, 4వది రాంగ్ చెప్తాడు మా పక్క అబ్బాయి. తమరి నామధేయము? జానకిరామ్ అన్న. ఓకే, ఏం చేస్తుంటావు? బీటెక్ చదువుతున్నాను, థర్డ్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్. నేను మెకానికలే. నువ్వు చెప్పేది బీటెక్ లో మెకానికల్ కదా. నేనే ఎంబీబీఎస్ లో మెకానికల్ చదివాను, నేను బీటెక్ లోనే కదా. ఎవరికి ఫోన్ చేద్దాం? అలాగే ఇలా చేస్తే బాగోదన్న, మా డాడీగా చేయన్న. రే మీ డాడీరా? పర్లేదా? పర్లేదు, ఏదైతే అయింది ఆయనతో చూసుకుందాం అంట. ఎప్పుడైనా నీకు మీ నాన్న గొడవ అయిందా? ఇదిగో ఇద్దరు కొట్టుకుంటే అది గొడవ అంటారు, ఒకళ్ళే చితక కొడితే దాన్ని చితకరేవంటారు. మీ నాన్నగారి పేరు? మోహన్ రావు. ఓకే, లెట్స్ కాల్ మోహన్ రావు గారు, నువ్వు మాట్లాడు. ఓకే. హలో, మోహన్ రావు గారు ఏంటండి మాట్లాడేది? అవునండి. మీ అబ్బాయి జానకిరామ్ ఉన్నది కదండి, మీ అబ్బాయి జానకిరామ్ మా అమ్మాయి శిల్ప గట్టిగా లవ్ చేసుకున్నారు అయితే. మొన్నేమో మా ఇంటికి అది వచ్చేసేదు, అబ్బాయి కూడా మాకు బాగా నచ్చేదు. ఎక్స్ప్రెషన్లు అవి సరిగ్గా పెట్టకపోయినా జుట్టు ఏదో కొంచెం లైట్ ఉంది, అయినా పర్లేదు, మేము ఒప్పించుకున్నాం ఇంట్లో. మరి మీరు ఆ పెళ్లికి భోజనాల గురించి ఏమైనా చెప్తే, అంటే మా సైడ్ కొంచెం నాన్ వెజ్ అది ఎక్కువ పెడతాం అన్నమాట. తీసుకెళ్ళిపోండి, మా అబ్బాయి తీసుకెళ్ళిపోండి. ఓకే, మీరు ఏం మాట్లాడారు మీకేనా అర్థం అవుతుందా? మాకేం నష్టం లేదు, తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు జానకిరామ్ మీ అబ్బాయినా? కాదు కాదు కాదు, రేతి మేటర్ బయటకు వచ్చేసిందని చేతులు దులిపించుకుందాం అనుకుంటున్నారేమో. కాదు బావా, కట్టేసి కొట్టు, ఏమని కొట్టాడు? ఎత్తి కొడదామా? ఎందుకు రా, మంచోళ్ళగా ఉన్నారు. చేయమంటే ఎవరికో చేశాడు. గంట తర్వాత ఏంటండి? గంట తర్వాత చేయండి. గంట తర్వాత చేస్తే ఇంకేముండదు, అక్షింతలు కోత మిగలవు. కాదు మోహన్ రావు గారు, అండి మోహన్ రావు గారు, ఇదిగో మోహన్ రావు గారు. కాదు మీ డాడీ కదా? మా డాడీ అన్న. మీ నాన్నేనా? మా డాడీ అన్న. నాకు ఎందుకు డౌట్ వస్తుందన్న. అన్న ఒకసారి మళ్ళీ చెప్పు, నేను మాట్లాడుతా. నువ్వు మాట్లాడి ఏమని లవ్ చేస్తున్నా నేనే? మీ నాన్నకి చాలా నీ మీద. హలో నానా, ఇదిగో ఎవరో మాట్లాడతారట. తర్వాత మాట్లాడుతున్నావు, గంట అరగంట తర్వాత చేయమంటా. కాదు కాదు, ఇప్పుడే అర్జెంట్, ఒకసారి మాట్లాడు. వాళ్ళు ఏటో చెప్తాంటారు, మాట్లాడు ఒకసారి. మోహన్ రావు గారు, ఏంటండి కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుంటే గంట తర్వాత ఫోన్ చేస్తారు? కాదు, ఇప్పుడు బట్టల సంగతి ఏం చేద్దాం? మేము తెచ్చుకుంటాం, మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్నావా? తర్వాత కాదు బాబా, మంగళసూత్రం ఏంటి? ఒకటి మనం ఒకటి వాళ్ళ? 2 ఉంటే బెటర్. ఏంటి, ఒకటి పోతే ఇంకోటి స్పేరా? పోన్లేండి, అదిగో మేము ఒక మంగళసూత్రం చేయిస్తాం, మీరు కూడా ఒకటి చేయించి తెచ్చేయండి. అరగంట తర్వాత. మోహన్ రావు గారు, మీరు ఏంటి మాకు అర్థం కావట్లేదు. మీ అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతున్న గంట తర్వాత వచ్చి సాయంత్రం చేస్తున్నారు ఏంటి మీరు? మా అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడాలంటే ఇంకొక 4 సంవత్సరాల తర్వాత మాట్లాడు. కాదండి, ఇప్పుడైతే ఆఫర్లు అవి ఉన్నాయి, ఆషాఢ సేల్ ఏదో నడుస్తుంది. నీకు కావాలంటే తీసుకెళ్ళిపో. అయ్యో, నేను కొనిసుకున్నానండి బాబు, లేకపోతే మళ్ళీ కొనిసుకునేవాడిని జత. కాదు, మీ అబ్బాయి ఏంటి ఇప్పుడు మరి చేసిమంటారా మా అమ్మాయికి ఇచ్చి? మీరు రానంటారు అయితే పెళ్లికి? నేను రాము, మీరు చేసుకోండి. అదేటండి, మీరు సొంత కొడుకు పెళ్లికి రానంటారు, నాన్నకు ప్రేమతో చూడలేదేంటి మీరు? నేను రాము. నానా తెలియదండి. నానా, వాళ్ళు ఏటో చెప్తాంట చూడు నానా. నువ్వు ఒకసారి రానా ఇక్కడికి, ఒకసారి చూడు నానా, లేదో చెప్తాను, ఒకసారి మాట్లాడినా వాళ్ళతోటి. ఒకసారి ఇగో అది ఎవరో పెళ్లి ఏదో అంతా నేను బాగా నచ్చినట్టు వాళ్ళకి, వాళ్ళ పాప ఎవరో ఉందట, ఒకసారి చెప్తావేట్రా? ఇప్పుడు మీ ఎవరు చెప్పిందంత కట్టు కాదండి బాబు. మా అమ్మాయికి రాత్రి 7:30 తర్వాత మెసేజ్లు పంపిస్తున్నాడు మీ వాడు. ఏదైనా ఇంటికి పిలిచండి, పిలిస్తే అంకుల్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. మరి పెద్ద తరహాగా చెయ్యాలి కదా. ఏంటండి? నాకు ఇంకా డౌట్ గానే ఉందన్నయ్య. లేదు, ఎస్ మోహన్ రావు అని వచ్చింది. ఓకే, ట్రూ కాలర్ నేను కాపాడింది.
ఒక్క అమ్మాయికి ఇప్పుడు వరకు మెసేజ్ లేదు. రాత్రి 7:30 మీ పాపకి మెసేజ్ పెడుతున్నాను అన్న. ఇంటికి వెళ్తే నాకు మా బాబు మెసేజ్లు పెడతాడన్న. నిజంగా చెప్పి నీ గుండె జారి కిందకు వచ్చింది కదా, అంటే ప్యాంట్లోకి రాలేదన్న. నీకుందిరా, నీకుంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత గుంజి కట్ చేస్తాడు. నాలికన్నా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. నా ఆట నా ఇష్టం రౌండ్ లో ఏంటి అంటే, యు ఆర్ ఫేమస్ ఫర్ వైవా. ఓకే. సో నువ్వేం చేయాలి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అబ్బా, చూడు. దే ఆర్ టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అన్ఫార్చునేట్లీ ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకో రాండమ్ గా. ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పిలువు, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగు. వాళ్ళు ఎంతవరకు ఎడ్యుకేటెడ్ గా ఉన్నారో తెలుసుకో. డన్. రండమ్మా. పర్లేదు, రా నాన్న. వాట్ ఈస్ ఎన్ అరే? ఎరా అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అరే. ఓ అరే అరే. మీకు సెకండ్, మీరు ఆవిడ చెప్పబోతే మిమ్మల్ని అడుగుతా. మా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటాయి. రెడీ అమ్మా. వాట్ ఈస్ ఎన్ అరే? ఎవరినైనా పిలవాలంటే అరే అని పిలుస్తాను. అలా చెప్పకూడదు నాన్న. ఎలా చెప్పాలంటే, ఇట్ ఈస్ ఎ ప్రొనౌన్ వర్డ్ విచ్ యూస్ టు కాల్ అనదర్ పర్సన్ హూ ఈస్ వెరీ నియర్ టు అస్ అనాలి. ఇప్పుడు చూడు, అరే సుదర్శన్, ఎగ్జాంపుల్. ఓకే, పాస్ నాన్న, నువ్వు పాస్. నేను ఉన్నాను కదా. క్వశ్చన్ ప్లీజ్. వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్? సాయంత్రం టీవీలో వచ్చేదని చెప్పు. చెప్పు నాన్న, ప్రోగ్రామ్ తొందరగా చెప్పు. వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్? సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఆల్ పుట్ టుగెదర్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సెట్ ఆఫ్ రూల్స్. అలా చెప్పకూడదమ్మా. నన్ను అడుగు, వాట్ ఈస్ ప్రోగ్రామ్? వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ అనే? It is a group of people, which comes together, and have lots of fun or in another situation. No. Which comes every day, telecast in TV channel. Example, నా షో నా ఇష్టం, జబర్దస్త్. మీరు చెప్పిన ఆన్సర్ కి క్వశ్చన్, వాట్ ఈస్ ఎ ఫంక్షన్? మెనీ పీపుల్ కమ్, దే హ్యావ్ ఫన్ ఎట్ అనదర్ ఈవెంట్. ప్రోగ్రామ్ కి రారా వీళ్ళందరూ? ఖాళీగా వచ్చారా? చాక్లెట్ల కోసం వచ్చారా? చెప్పలేరా? సిగ్గులేరా? చెప్పండి. లెక్చరరే తప్పుగా ఉంటే స్టూడెంట్ ఎప్పుడు రా పాస్ అయ్యేది? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ సి? ఏబిసి తర్వాత సి. అవునా, నేను ఇంకా బీచ్ దగ్గర ఉండే సి అనుకున్నానులే. ఆల్ఫాబెట్స్ అక్కడెక్కడ ఉంటాయి. ఏబిసి తర్వాత వాట్ ఈస్ మీన్ బై సి? వాట్ ఈస్ మీన్ బై సి? లాంగ్వేజ్. సి ఇస్ ఎ లాంగ్వేజా? వీళ్ళకి సి అంటే ఏంటో తెలియట్లేదు. సి అంటే చూడు అని. అది నేను అడిగింది అదే. వాట్ ఈస్ సి? చూపు. If I see, that is called see. If I don't see, that is also called as see. Because sea is a beautiful sea. చూసావా ఇన్ని ఆన్సర్లు అంటే? యు ఆర్ బీటెక్ పాస్ 100% ఫైన్ గ్యారంటీ. ఇంకేదైనా ఒక క్వశ్చన్ నన్ను అడగండి రా. వాట్ ఈస్ షేక్ లైక్ ద న్యూ డ్రాగన్ ప్రాసెస్? దట్ ఈస్ వాట్ క్వశ్చన్ యు ఆస్క్డ్. వెరీ బ్యూటిఫుల్. యు నో అప్పశప్ప కిరికిరి? Yeah. That is an absolute answer for your question. దేతడి పోచమ్మ గుడి. అయ్యో, నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, సరిగ్గా చెప్పు. హౌ డస్ an ఇండక్షన్ మోటార్ వర్క్స్? Oh my God! తెలిసిన తర్వాత కూడా ఇక్కడ ఎవరైనా బీకామ్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఇంజనీరింగ్ చేద్దామని ఉందా ఎవరికైనా? ఇంజనీరింగ్, బీటెక్ అంటే ఇంజనీరింగేనా? ఓకే, బీకి బీటెక్ కి డిఫరెన్స్ చెప్పండి ఎవరైనా. స్పెల్లింగ్ తేడానా?
నా షో నా ఇష్టం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎలా అనిపించింది మా స్టూడెంట్స్ ని చూసావా, వాళ్ళ నాలెడ్జ్ ని చూసావా? టైం వెల్ స్పెండ్. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కూడా కాలేజ్ మెమరీస్ అన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక స్టేజ్ లో దొరికింది మాకు. వాళ్ళని చూస్తుంటే yeah. జనరల్ గా మనకి ఎవరు కనపడరు అట్లా. నువ్వు చెప్పే బాయ్ బాయ్ మా బాయ్ జాలి చూపిస్తున్నాయండి మా వాళ్ళ మీద. మా వాళ్ళ నాలెడ్జ్ నీకు ఎలా నచ్చింది? చాలా అద్భుతంగా ఉంది, ఆ? చాలా అద్భుతంగా ఉంది. చెప్పండి చెప్పండి చెప్పు ఎందుకు చెప్పు చెప్పవే నువ్వు మాట్లాడకపోతే వాడు చేతులు పెడుతున్నాడు సుదర్శన్. నువ్వు మాట్లాడు సుదర్శన్. చాలా అద్భుతంగా అనిపించింది ఒక్కొక్కరు బ్రెయిన్స్. ఈ నాలెడ్జ్ చూసి పాత వాళ్ళు గుర్తొచ్చాయి. తర్వాత ఏంది ర్యాగింగ్ చేస్తాడా? వాళ్ళతో మాట్లాడు సుదర్శన్. పోయేటప్పుడు పంపిండి ఒక ఇద్దరిని మాట్లాడుకుంటూ పోతాం. ఎక్కడికి మాట్లాడుకుని వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాం? ఆ గేట్ పెట్టి దింపేస్తాడు, ఎక్కువ దూరం కూడా తీసుకెళ్ళాడు. మా పిల్లల్లో నీకు ఎవరు బాగా నచ్చారో వాళ్ళని పిలువు, చాక్లెట్ ఇద్దాం. అరే రారా, నీకు బ్యాండ్ ఉంటుంది ఇంటికి వెళ్ళే కదా. కన్నా తండ్రి కన్న తండ్రి నా కొడుకు కాదన్నాడు, నువ్వు చాక్లెట్టా? ఎవరో ఒకళ్ళు ఇక్కడ అదిగో పాప ఆయన. ఎవరు నీకేగా? ఆయన ఇస్తున్నా ఒక్క నిమిషం ఉండి చెప్తా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాం. అంతే. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకులకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్.